సో ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ అన్న. ముందుగా ఈ కార్యక్రమంలో 5 నిమిషాలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు అలాగే పద్మశ్రీ గరిగిపాటి నరసింహ గారు ఇరువురు కూడా వివాహం గొప్పతనం గురించి వాళ్ళ ప్రవచనంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మీకోసం చేసి చూపిస్తాను. ముందుగా చాగంటి కోటేశ్వర గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏమండి, అన్ని దానాలు కంటే ఈ దానం గొప్పదని ఆలోచన చేస్తే చాలా మంది వివాహ వేడుకలు అంటారు ఏమండి నేత్రదానం, అన్నదానం, ఏమండి రకరకాల దానాల గురించి మాట్లాడతారు. కానీ అన్ని దానాల కంటే గొప్ప దానం ఏదైనా ఉందంటే కన్యాదానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ఏమంటానంటే అసత్యంలో సత్యమైన దేవా, నేను సత్యంలో ఉన్నాను, నేను సత్యంలోకి నడిపించి ఉదయాన్ని సూర్య నమస్కారాలు చేసుకుంటాం. ఎవరి సత్యాన్ని తెలుసుకుంటే కన్యని తన తండ్రి అంటే వధువుని దానం చేసినట్టు. అందుకే ఏమిటంటే నచ్చిన వారు వ్యక్తిగా చెప్పగలుగుతారండి. ఈ రకంగా చాగంటి గారి యొక్క వాయిస్ తీసుకోవచ్చు. అదే పద్మశ్రీ గరిగిపాటి నరసింహ గారు, ఆయన చాలా చలక్తుగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే విధానం తీసుకుంటే అంటే కార్యక్రమంలో వచ్చేసిన అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతారు. గరిగిపాటి గారి యొక్క వాయిస్. ఎవరిని అందరికీ నమస్కారం. మీరు గరిగిపాటి ఎవరండి రోజు చూస్తున్నాము ఈ కార్యక్రమంలో పిల్లలంగానే ఎవరైనా అందమైన ఆడపిల్ల జడ వేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తాను. అన్ని కొత్తిమీరగట్లో కరివేపాకట్లే. ఎవరిని జడలేసుకోవడం మానేశారు. తల్లిదండ్రులు గొప్పగా చెబుతారు మా పాప బాగా పాష. ఎందుకు చెప్పండి పరిచమాల భాషలు. అమ్మ గరిగిపాటి విమర్శ కాదమ్మా. మన సాంప్రదాయాలు, మన సంస్కృతులు, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. బాధ్యతలు చూసు. ఈ మధ్య ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఏమన్నా రుచి శుచి అనేది ఉండాలి మనిషికి. ఈరోజు రుచి శుచి అనేది లేదండి. ఈ మధ్య పానీపూరి అనే రసాయన పదార్థం ఏర్పడింది. రోడ్డు పక్కన మురుక్కల బడ్డిగుడ్డలా పెడతాడు వాడు. కాబట్టి గారెలా బూరెలాగా ఉంటాయి. రసం రసం పోతాడు. ఇంకా తాగుతాం. ఆ చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పక్కన మురుక్కల పరమ పవిత్రం. ఏమన్నా అదే ఆరోగ్యంగా మనం తాగేస్తున్నాం. పిల్లలు కూడా అలవాటు చేస్తున్నాం. అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి ప్రతి ఒక్కరి బాధ్యత ఉండే ఉంది. ఏదైనా సరే ముగ్గు నీటిగా గరిగిపాటి మాట్లాడతారు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వాట్ భాస్కర్ అన్న 2 వయసులు కోసం నీ గుండెకి వచ్చింది. నెక్స్ట్ ఒకసారి చప్పట్లు కొడితే మన జబర్దస్త్ నుంచి అద్భుతమైన తన్ను గారు రావాల్సిందిగా. తన్ను మేడం గుంటూరు, మాడిఫీరుడు ముంబై. నెక్స్ట్ మా పంచప్రసాద్ అన్న అని అక్కడ కూర్చోండి. నెక్స్ట్ కిట్ పెట్టేదాన్ని. గడ్డనాయన్ గారు ఒకసారి గడ్డనాయన్ గారు చూసారా? యాక్చువల్గా నిజంగా మీరు అందరూ జుట్టు ఊడిపోతుందని బాధపడతారు కానీ అన్ని మంచి హీరాలు ఇస్తారు వాడండి. యాక్చువల్గా నేను ఏం చేశాడంటే తలకు రాసిన ఆయిల్ కిందకి జారిపోయింది. దానివల్ల గడ్డం పెరిగింది. ఈసారి ఏం చేయాలంటే ఈ ఆయిల్ రాసుకున్న వాళ్ళందరూ తల కిందకి కాళ్ళు పైకెట్టి ఉండాలి. మీరు పొరపాటున ఆయిల్ రాసుకుంటే ఇలా ఉంటే గడ్డం పెరుగుతుంది, పైకి ఊడిపోద్ది. సో థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు మైక్ తీసుకో. తన్ని ఇక్కడ ప్రసంగం లేవు. ఏం మాట్లాడుతున్నారండి? ఆ పక్కింటి సుబ్బారావు గారిని చూడండి. వారానికి 4 సార్లు వాళ్ళ ఆవిడ సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ఆవిడొప్పుంటే నేను సినిమాకి ఏంటి కాశ్మీర్ తీసుకెళ్తాను అంటే నేను నీ పెళ్ళాన్ని కాదనమాట. నువ్వు ఆవిడ గురించి చెప్పా కాబట్టి ఆవిడ గురించి చెప్తున్నా. ఆ తల మీద దెబ్బలేంటండి? పక్కింటి ఆయనతో చిన్న గొడవ అయింది. ఆయనతో గొడవ అయినప్పుడు ఆ పక్కింటి ఆయన ఏం చేశాడు? ఇంత దుడ్డుకారు తీసుకొని నేను ఎత్తుమీద కొట్టాడు. ఆయన కొట్టినప్పుడు మీ చేతిలో ఏం లేదా? ఎందుకో గారి పల్లంచే నా చేతిలో అందుకే కొట్టాడు. వాడైతే కొట్టాడు, నేనైతే ఇంకా అంతే. అర్థమవుతుందా? మీరు ఇలా మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానండి. పుట్టింటికి వెళ్ళిపోతావా? అవును. ఇంకా 4 డైలాగులు ఉన్నాయి, మర్చిపోయాను మాట. అమ్మా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. చాలా మంది మగవాళ్ళకి బట్టతలు వస్తుంది, ఆడవాళ్ళకి రాదు. ఎందుకు చెప్పు? ఎందుకు రాదు? పెళ్ళయ్యాక మిమ్మల్ని పీకలేక మాది మేము పెట్టుకుంటాం. ఇంకోటి ఆడవాళ్ళు చాలా గర్వంగా చెప్పుకునే విషయం అమ్మా, ఫైర్ స్టేషన్ లో మగాళ్ళు పనిచేస్తారు, ఆడాళ్ళు పనిచేయాలి. ఎందుకు చెప్పండి? ఆడాళ్ళకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం రాదమ్మా. హలో, మీ మగాళ్ళకి అంత సీన్ లేదు. మగాళ్ళ గురించి చెప్పొద్దు ఇక్కడ. మీ ఏంటి ఎప్పుడన్నా అబ్బాయితో అనిపించి ఒకసారి ఆ మాట. అట్లీస్ట్ నిజంగా మీ మగాళ్ళు గ్రేట్ అయితే గట్టి ఒకసారి ఓవర్ వేసుకోమని. మా వాళ్ళు ఎవరు కానీ మీకు ఎదుర్కొంటే వినిపిస్తే ఆడాలి గొప్ప మగాళ్ళు గొప్ప. సరే అమ్మా ఆడాలి గొప్ప కదా.
సరే రోడ్డు మీద వెళ్తుంటే 2,000 రూపాయల నోటు 500 రూపాయల నోటు ఆ. మీ ఆడవాళ్ళు ఏం తీసుకుంటారు 2,500 2,000 తీసుకుంటాం. మా మగాళ్ళతో 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. హలో ఎక్స్ట్రా మాట్లాడు సార్. నేను కూడా ఒక క్వశ్చన్ అడుక్కో. అడుగుతాను. ఇప్పుడు మీ మగాళ్ళు మా ఆడలు ఇలా వెళ్తున్నారు, మీకు ధనం అనే మూట జ్ఞానం అనే మూట 2 దొరికి ఏం తీసుకుంటారు? మీ ఆడవాళ్ళతో ఏం తీసుకుంటారు? మేము జ్ఞానం అనే మూట తీసుకుంటాం. ఇప్పటికైనా అర్థమైంది ఆడవాళ్ళకి జ్ఞానం లేదని. మీ మగాళ్ళతో డబ్బుని మూడు తీసుకెళ్తాం. సరే పుట్టింటికి వెళ్ళాలి అంతే కదా. మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు తెలుసా? ఏం పెట్టుకున్నాడు? బెంగ. కట్నం కింద కూతురికి లంగా కూడా పెట్టలేదు కదవా. సరే ఇదో రా, ఇదే జేఆర్సీ బస్ స్టాండ్. బస్సులు వస్తాయి, ఎక్కిస్తాను. అలాగే ఈ బస్ స్టాండ్ కి. అబ్బాబాబా ఎవరండి చక్కని చుక్క? ఎవరు? నాకు తెలీదండి. కరెక్ట్ గా చూస్తే షాప్ కి క్లాస్ కౌంటర్ లో దోప వేసి సాగులో ఉన్నారు. సార్ ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. అదిగా సార్ ఎవరని అడుగుతున్నాను. నా పిల్లం రావు. మన పిల్లమా? చెప్పి తీసుకొడతా. తండ్రి వయసు ఉంటుంది తనకి. అదిగా సార్ పేరేంటో? సోనాలి. బిందెనా? నేను సత్తుకుంది నొప్పది. నీకెందుకు రా గడ్డం? అదిగా సార్ ఆవిడ చూసుకుంటే కవిత పొంగి పొరలాడుతుంది సార్ నా లోపల. మా ఆవిడ చూస్తే నీకు కవిత వస్తుందా? అవును సార్. గట్టిగా చప్పలు కొట్టాలయ్యా. కవిత దాన్ని చూస్తే నాకు మూడో సరిగ్గా రాదు. ఓ సరే చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీకోసం నీ గొడుగు. ఓహో నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతి కడుగు. అగ్నిపత్తి ప్రాణం. సార్ నిజంగా సార్ మీ ఆవిడ జుట్టు అంత బాగా ఇంకెవ్వరిది లేదు సార్. అన్నా ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. మీరు జుట్టు ఊడిపోతుందని బాధపడతారు. మా ఆవిడ చూస్తే ఎంత జుట్టో మొన్నటిదాకా ఆ జుట్టుతో ఇల్లు ఊడ్చేది. నేనే 2 సార్లు కాళ్ళు తవ్వుకుని పడిపోతుందని కత్తిరించా. ఏం వాడతా సార్? ఎంత జుట్టు అనుకున్నారు? కరెంట్ పోతే సీలింగ్ ఫ్యాన్ తింటే తిప్పేది. ఇంకో విషయం సార్, అమ్మ నమ్మో గాని అర్ధరాత్రి పూట వర్షం వచ్చి తడిచిపోయినప్పుడు దీని జుట్టు మీద బట్టలు ఆరేసుకునేవాడు. అంత పొడుగు జుట్టు. ఆ జుట్టు పెరగడానికి సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది, ఎవరికి చెప్పదు. అడుగు. ఏం వాడతారండి మీరు? నేను ఉదయాన్నే లేచి కొబ్బరి నూనెతో మర్దన చేస్తా అండి. మధ్యాహ్నానికి వచ్చేసి షాంపూ కండిషనర్ తో స్నానం చేస్తాను. రాత్రికి విగ్గి తీసి గోడకు తగిలిస్తుంది. ఏంటో ఇంకా అర్ధరాత్రి 12 గంటలకు నేను పేరు చేసుకుంటా. నీకెందుకు దాని బొచ్చు గురించి? సార్ ఈ పెళ్లి చూస్తుంటే నాకు చాలా సంబరంగా ఉంది సార్. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా సార్. ఇట్లా పెళ్లి చూపులకి వెళ్తున్నారా? అవును. నిజంగా? అవును. సూపర్ అండి. ఇప్పుడు మగ పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు కట్టిన కింద పెద్ద పెద్ద వస్తువులు అడగాలి మనం. ఆడపెళ్లి వాళ్ళు అడగాలి. మీరు పెళ్లి చూపులకి వెళ్తున్నప్పుడు చిన్నది ఇస్తానంటే పెద్దది అడగండి. బైక్ ఇస్తానంటే కార్ అడగండి. కూలర్ ఇస్తానంటే ఏసీ అడగండి. ఒక 10 ఎకరాలు పొలం ఇస్తానంటే 100 ఎకరాలు అడగండి. సార్ మరి అమ్మాయి కావాలంటే ఏం కావాలరా నీకు? కరెక్ట్గా చెప్తురా. ఎందుకు అడ్రస్ కావాలా సార్? నాకు అడ్రస్ అత్తగారి ఇల్లు హైదరాబాద్. అవును సార్. హైదరాబాద్ ఇదిరా. డోర్ నెంబరు, పిన్ నెంబరు, ఇది అన్ని ఉండాలి కదరా. ఎలా ఉండవు సార్? ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ లో ఉంటుంది. తాజ్మహల్ ఆగ్రాలో ఉంటుంది. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి తెలియదా సార్? రోజు తాజ్మహల్ దగ్గరికి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గర కూడా వస్తారా? వాళ్ళు రాదు సార్. ఆ అడ్రస్ నాకు తెలుసండి సార్. అడ్రస్ తెలుసు అంటే కాస్త పంపిస్తారా సార్? మళ్ళీ మనం తిరిగి పంపించేస్తావా? అయ్యో మేము అలాంటి కదా సార్. అలాంటిదే తిరిగి రాదు. తీసుకో. సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీకు చాలా ఉంది. నెక్స్ట్ మీకోసం అద్భుతమైన సాంగ్స్ పాడడానికి మా ఈ అమ్మాయి తెలుసా అండి? కన్నడలో 3,300 పాటలు పాడింది. నాకు అర్థం కాలేక వెళ్ళలేదు కానీ తెలుగులో నెక్స్ట్ ఇయర్ పాడుతుంది.